మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. మామూలు కోపం కాదు. అసెంబ్లీలో ఇంత అసహ్యంగా మాట్లాడాడంటే. हमारे जयंत राव जी ने सही बात कही, जिनको कुत्ता नहीं पहुंचता वो आजकल सोशल मीडिया पर आकर सबको गाली देते हैं, मुख्यमंत्री को भी गाली देते हैं। ऐसे कुछ भाड़े के टट्टे इस मिसिंग लिंक के बारे में भी पैसा ले लेकर सोशल मीडिया पर लिख रहे थे। उनको भी कह देना चाहता हूं, अगर महाराष्ट्र का अपमान करोगे छोड़ूंगा नहीं। ప్రజలంటే ఆయనకి ఎంత నిర్లక్ష్యం, చులకన భావం, అసహ్యం కనబడుతుంది అందులో. ఆయనకు ఓట్లేసిన ప్రజలంటేనే ఆయనకు అసహ్యం. కుక్కలు కూడా గుర్తించని వాళ్ళు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉంటారు, ముఖ్యమంత్రిని అడుగుతూ ఉంటారు, ముఖ్యమంత్రి మీద రాస్తూ ఉంటారు, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది ఆయన మాట్లాడిన మాటలు. అసెంబ్లీలో ఈ విధంగా కూలిపోయిందనే చర్చ వచ్చినప్పుడు, సోషల్ మీడియాలో కూడా వస్తున్నదనే చర్చ వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇవి. కుక్కలు కూడా గుర్తించని వాళ్ళు ఏం మాట అది? ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో అసలు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట కాదు, మనుషులు మాట్లాడాల్సిన మాట కాదు. ముఖ్యమంత్రి అసలే మాట్లాడకూడదు. కొన్ని కోట్ల మంది ఎన్నుకున్నారు ఆయనని, వాళ్ళ ప్రతినిధి ఆయన. అసెంబ్లీలో కుక్కలు కూడా గుర్తించని వాళ్ళు సోషల్ మీడియాలో నా గురించి రాస్తారు. ఏమో అహంకారం, ఇంత అహంకారమా? దాన్ని టర్న్ చేసి ఇంకా టర్న్ చేస్తూ మహారాష్ట్ర గురించి ఎవరైనా చెడుగా ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు, అంతూ చూస్తా. అందులో మహారాష్ట్ర గురించి చెడుగా ఉంది. బీజేపీ చేసిన కార్యక్రమం గురించి, ఒక చెత్త కార్యక్రమం గురించి, బీజేపీ చేసిన అవినీతి గురించి, అవినీతి వల్ల కదా 7,000 కోట్లు ఖర్చు అవుతాయి, నిజంగానే అలా కూలిపోయే అవకాశం ఉందా అని కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వాళ్ళు ప్రశ్నించింది మహారాష్ట్రను కాదు, ప్రశ్నించిన వాళ్ళు కూడా మహారాష్ట్ర వాళ్ళే, వేరే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. అసెంబ్లీలో ప్రశ్నించిన వాళ్ళు మహారాష్ట్ర ఎమ్మెల్యేలే, నెటిజన్లు కూడా మహారాష్ట్ర వాళ్ళే, వీడియోలు తీసి పెట్టింది కూడా మహారాష్ట్ర వాళ్ళే. మీడియాలో కూడా వచ్చింది కదా కూలిపోయిన విషయం. కూలిపోయిందైతే అబద్ధం కాదు, అన్ని మీడియాలు ప్రచారం చేశాయి, ప్రసారం చేశాయి, ఫోటోలు వీడియోలు వచ్చాయి. ఆయన చెప్పాల్సిన జవాబు ఏంటి? 2 నెలల లోపే, కట్టిన 2 నెలల లోపే ఈ విధంగా జరగడానికి కారణం ఏంటో విచారణ జరిపిస్తారని అన్న. విచారణ జరిపించాలి నిజాయితీ ఉంటే. ఎవరి డబ్బులతో కట్టాడైనా ఆయన సొంత జేబులోంచి తీసుకొని కట్టలేదు. ప్రజల ట్యాక్స్లతో, ప్రజలు ట్యాక్సులు కడితే ప్రజల రక్తాన్ని రక్తమాంసాన్ని చెమటగా చేసి శ్రమించి సంపాదించిన డబ్బులతో నువ్వు కట్టిన రోడ్డు ఎవరు తిన్నారు అందులో డబ్బులు? అది ప్రశ్నించకూడదు. ఎవరు ప్రశ్నిస్తే ఇంత అహంకారంతో ఇంత ఆవేశం వస్తుంది. ఇంత అహంకారం రావడానికి కారణం ఏంటి? అధికారం నరనరాన ఎక్కిపోయింది వాళ్ళకి.